హలో గాయ్స్, అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. అతనితో అలా అనింది, కానీ మనసెందుకో అలజడిగా అనిపించడం మొదలెట్టింది. చెమటలతో తడిచిపోయిన భర్తను చూస్తూ చుట్టూ చూసింది. ఎవరో చాలాసేపటి నుండి అబ్జర్వ్ చేస్తున్నట్లు అనిపిస్తోంది. షేక్ అవుతున్నట్లు కూడా అనిపిస్తుంటే టెన్షన్గా భర్తని చూసింది. డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాడు దక్ష్. ఎందుకో అతన్ని చూస్తుంటే చాలా మిస్సింగ్ ఫీలింగ్ వస్తోంది. ఆమెకి అతని గుండెల్లో సేద తీరి అలాగే కళ్ళు మూయాలి అన్న ఆలోచన ఎందుకొచ్చిందో అర్థం కావట్లేదు. కానీ అతని గుండెలపై తలవాల్చి తెలియకుండానే గుండె భారంగా మారడంతో భర్తని మరింత గట్టిగా హత్తుకుంటూ కళ్ళు మూసుకుంది. ఆమెను ఒడిసి పట్టుకొని, వాట్ హ్యాపెండ్ డస్కీ, వై ఆర్ యూ వరీడ్ బేబీ అని స్మూత్గా అడుగుతుంటే ఏడుస్తూ అతని మెడ చుట్టూ చేతులేసింది. ఆమె అలా ఏడుస్తుంటే కంగారుగా లేచి ఆమెని ఒడిసి పట్టుకొని చెదిరిన జుట్టుని సరిచేస్తూ, ఏమైంది అని అడిగాడు కంగారుగా. ఎందుకంటే ఫేస్ మొత్తం చెమటలు పట్టేసి ఆందోళనగా ఏడుస్తూ చూస్తుంది అతన్ని. నాకు భయం వేస్తుంది బావా, ఎందుకో తెలీదు, నువ్వు నాకు దూరం అయిపోతావేమోనని టెన్షన్గా ఉంది. ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఈ చెయ్యి విడవకు అంటూనే వెక్కిళ్ళు పెడుతుంటే వియర్డ్‌గా చూశాడు. ఏమైందే? అసలు పిచ్చిగాని పట్టిందా? ఎందుకింత టెన్షన్ పడుతున్నావు? పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఆర్ యూ మ్యాడ్? ఐ డోంట్ నో బావా, నా మనసెందుకో కీడుని శంకిస్తోంది. వెర్రి డస్కీ, పిచ్చి పట్టింది, ఇడియట్ అని తిట్టుకుంటూ ఆమెను అతని గుండెలకి అదుముకొని కళ్ళు మూసుకున్నాడు. పడుకో, నిద్రలేక అన్ని పిచ్చి ఆలోచనలు చేస్తున్నావు. నిద్రపోతే ఇలాంటి థాట్స్ రావు అంటూ ఆమె వెన్ను నిమురుతుంటే ఆమె గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందో అతనికి తెలుస్తోంది. ఏమైంది దీనికి, ఎందుకింత టెన్షన్ పడుతోంది అని ఆమెను పడుకోబెట్టి వాళ్ళ రూమ్ దాటి బయటకొచ్చాడు. ఎందుకో షిప్ షేక్ అవుతున్నట్లు అనిపిస్తోంది అతనికి కూడా. వెంటనే ఎమర్జెన్సీ సర్వీస్కి కాల్ చేసి ఏదైనా సమస్య అని అడిగాడు. ఏమో సార్, మేము అదే చూస్తున్నాం. షిప్ కాస్త షేక్ అవుతున్నట్లు అనిపిస్తోంది. అండర్ గ్రౌండ్లో ఏదైనా ఇష్యూ ఉందేమో కనుక్కుంటున్నాం. మీరేం కంగారు పడకండి. యూ రాస్కెల్, షిప్ ఇంత షేక్ అవుతుంటే కంగారు పడకూడదని చెబుతావేంటి? ప్రాబ్లం ఏంటి అనేది ముందే చూసుకోవాలిగా. లేదు సార్, అలాంటి ఇష్యూస్ ఏం లేవు. సడన్గా ఇలా ఎందుకు జరుగుతుందో కూడా తెలీదు. మేము అన్నీ చెక్ చేశాకే మీరు షిప్ ఎక్కడానికి ఒప్పుకున్నాం. మీ విషయంలో నెగ్లెక్ట్ ఎలా చేస్తాం సార్ అన్నాడతను. ఓ షిట్ అంటూ కోపంగా అతను భయపడుతుందేమోనని లోపలికెళ్ళాడు. ఉలిక్కిపడి బావా అంటూ అరిచింది. మరింత క్రూయిజ్ షేక్ అవుతూ అందులో ఉన్న వస్తువులు కింద పడడం మొదలుపెట్టాయి. ఆమెను అతని బాహువుల్లో బంధించి, నీకేం కాదు డస్కీ, నీకేం కాకుండా చూసుకోవడానికి నేనున్నాను, డోంట్ బీ పానిక్ అనుకుంటూనే ఆమెనెత్తుకొని రూమ్ బయటకు వచ్చి వాళ్ళ రూమ్ నుండి కంగారుగా బయటకు వచ్చిన బాలాజీ మధుని చూసి, ఆర్ యూ ఓకే అని అడిగాడు. ఓకే, కానీ ఏమైందిరా, షిప్ ఇలా షేక్ అవుతుందేంటి, అసలేం జరుగుతోంది? రాస్కెల్స్ ఏం మిస్టేక్ చేసి చచ్చారో, ముందు ఇక్కడ నుండి ఎగ్జిట్ వైపు వెళ్దాం పదండి అంటూనే తననెత్తుకొని బయటకు పరిగెత్తారు. దక్షిత భర్త గుండెల్లో తల పెట్టుకొని ఆయన స్పర్శలో, ఆయన ప్రజెన్స్తో అలాగే కళ్ళు మూయాలి. అంతేకాని ఇద్దరి ఆత్మలని వేరు చేయకు దేవుడా అని కోటి దేవుళ్ళకి మొక్కుకుంటోంది. ఆయన లేకపోతే ఒక క్షణం కూడా ఊపిరి పీల్చుకోలేను. ఈ భూమి మీద ముందు నన్ను చంపేయ్, ఆయనకి ఏం కాకూడదు. అలా తీసుకోవాల్సి వస్తే ముందు నా ప్రాణాలని అడ్డు పెడతాను అంటూ కళ్ళు మూసుకుంది. అతని గుండెలకి ముద్దులు పెడుతూ అవేవి పట్టించుకునే స్థితిలో లేడు అతను. ఎలాగైనా తన సతిని కాపాడుకోవాలని ఆలోచనే మెదడు నిండిపోయింది. ఇక అలా పరిగెడుతున్న వాళ్ళకి ఎగ్జిట్ ఓపెన్ చేసి మినీ షిప్లో ఒడ్డుకి చేరుకుందామనుకుంటే అది ఓపెన్ అవ్వట్లేదు. వెంటనే మొబైల్ తీసి ఎమర్జెన్సీకి కాల్ చేస్తుంటే కనెక్ట్ అవ్వట్లేదు. ఇదేంట్రా ఓపెన్ అవ్వట్లేదు, ఇప్పుడేం చేద్దాం అంటుండగానే వాళ్ళున్న రూమ్కి వాటర్ దూసుకొచ్చాయి. డస్కీ అంటూ అరిచి ఆమెను చూశాడు. అతన్ని మిస్ అవుతున్నాను అన్న బాధతో అతని మోము నిండా ముద్దులు కురిపిస్తోంది. ఆమె ఎడబాటు భరించలేక పెదాలందుకున్నాడు. ఇద్దరి ఆయువు ఆ ముద్దులో ఉన్నట్లుగా ఒకరి ఊపిరి ఒకరికి ప్రాణం పోస్తుంటే చివరి శ్వాసగా ఆమెకు అందించి వదిలి సడన్గా వేరే రూమ్ డోర్ ఓపెన్ అవ్వడంతో బాలాజీని మధుని తీసుకొని అన్కాన్షియస్ అయిపోయిన డస్కీని అంతే ఒడుపుగా ఎక్కడ ఆమెకు ఇబ్బంది కలుగుతుందేమోనని పువ్వులా ఎత్తుకొని
ఆ రూమ్ నుండి బయటకు పరుగులు తీశారు. వాళ్ళు షిప్ ఎడ్జ్‌కి చేరుకునేసరికి ఆల్రెడీ 80% షిప్ మునిగిపోయి, అందులో ఉన్న వాళ్ళు నీళ్లలో మునిగిపోతే ఎలాగైనా తన ప్రాణసఖిని, ప్రాణ స్నేహితుడిని కాపాడుకోవాలని సైడ్‌కి మినీ బోట్ తీయబోతే స్లిప్ అయి వాటర్‌లో పడిపోయారు. దక్షితతో సహా. దక్ష్ అంటూ బాలాజీ అరిచిన అరుపు గాలిలో కలిసిపోతే మధు బాలాజీని హత్తుకొని లవ్ యూ ఫర్ ఎవర్ అంటూ ఇద్దరూ కూడా వాటర్‌లో మునిగిపోయారు. అంటే పూర్తిగా వాటర్‌లో మునిగిపోయింది. మధు అంటూ అరిచిన అరుపు వాటర్‌లో కలిసిపోతే మధు వాటర్‌లో గల్లంతైంది. ఇక్కడ దక్ష్ మొదటిసారి తన సతిని అతని శరీరంలో కలుపుకుంటే బావుండేమో అనిపించింది. అప్పటికే ఆమెను జారిపోకుండా ఎంత గట్టిగా పట్టుకున్నా సముద్రపు అలలు బలంగా చెలరేగి అతని ఉనికికి దూరంగా ఎప్పుడో గల్లంతైంది. దక్షిత చివరిసారిగా ఆమెతో చెప్పాలన్న ఫీలింగ్ని ఐ లవ్ యూ మై డియర్ డస్కీ, లవ్ యూ ఫర్ ఎవర్ అన్న అతని గుండె, అతని శ్వాస, అతని ప్రాణం, అతని మెదడు ప్రతి ఒక్క అణువు పలుకుతుంటే అక్కడే కన్నుమూశాడు. అతని కన్నీళ్లు ఫస్ట్ అండ్ లాస్ట్ ఆ సముద్రపు కడిలిలో కలిసిపోయాయి. అప్పటి వరకు విరుచుకుపడ్డ సముద్రపు రాక్షస అలలు వాళ్ళని తనలో కలిపేసుకున్నాకే శాంతించింది. ఏ న్యూ చాప్టర్ బిగిన్స్. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.